ఏంట్రా అయ్యగారిని ఎదురుస్తున్నావు? భూమి మీద బతకాలందా లేదా? బతకాలంటే నోరు మూసుకొని మాట విను. లేదా ఈ ఊర్లోనే కాదు ఈ లోకంలోనే నూకని చెల్లిపోతాయి. మీరున్నా మనకిట్టుగాడే కదా, బుర్రకకు పనులు చేయడలే కానీ చూడు గిట్టయ్యా, ఈ స్థలం పైన అల్లుడు మూసిపడ్డాడు. నీకు చెప్పేదేమనగా, ఈ స్థలం నాకు వదిలేసి చెరువు కట్ట కింద స్థలంలో నీకు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకో. ఎవరంటే వస్తారో చూద్దాం. అలా కాదయ్యా, నా కూతురు చిన్నప్పుడు ఇష్టపడి కానీ పొలం నుండి కొట్టానయ్యా. ఎలాగైనా ఏరా నాకే బెదిరిస్తున్నావా? ఏంటండి ఇది? సాటి మనిషి మీద గౌరవ మర్యాద లేకుండా ఇలాగా ప్రవర్తించేది? అసలు ఆయన బాధితులకు ఎవరిచ్చారండి? ఇగో వకీలు, నాకే చెప్తున్నావా? ఈ ఊర్లో ఎవరు లెక్క ఇవ్వాలన్నా నా ఇష్టమే. నువ్వేంది నాకు చెప్పేది? తప్పు బలంతో మందిని వెనకేసుకొని నీ ఇష్టానుసరం చేస్తే ఊరుకునేది లేదు. రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కులు ఈ ఊరు కూడా పొందేలా నేను చేస్తాను. ఇట్లా బాగా చదువుకున్నతో ఇదేనా ఇబ్బంది? ఒక పట్టును అర్థం చేసుకోను. నన్ను కాదని నీకు ఈ ఊర్లో ఎవరు సపోర్ట్ చేయరు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆధారం ఆయన వైపు ఉన్నంత వరకు రాజ్యాంగపరంగా కల్పించిన వ్యవస్థలే ఆయనకు రక్షణ కల్పిస్తాయి. అసలు రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసా? అయినా ఇలాంటి మూర్ఖులకు రాజ్యాంగం గురించి ఎలా తెలుస్తుంది? అబ్బా తెలుసులో మేము చదువుకున్నాం చిన్నప్పుడు బడిలో. మహానగర్లు ఏముంటాయి? 4 ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ ఉన్న పుస్తకం. దాన్ని చేతిలో పట్టుకొని వాడు ఉన్నాడు అంబేద్కర్. సెంటర్కి ఆయన విగ్రహం ఒకటి చూడలేకపోతున్నాం. ఏమిటి రాజ్యాంగం అంటే? ఒట్టి పుస్తకమా? రాజ్యాంగం అంటే ఒక మనిషి ఆలోచనలను ఒక పుస్తకంలో రాయడం కాదు సార్. రాజ్యాంగం అంటే ఏమిటో తెలుసా మీకు? దాని వెనక ఎన్నో సంవత్సరాల ఎంతమంది శ్రమ దాగుందో తెలుసా మీకు? రాజ్యాంగం అంటే సెంట్రల్ గవర్నమెంట్ మరియు ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఏ పనులు చేయాలి, ఎలా పని చేయాలి, ఎలక్షన్ ఆర్గనైజ్ ఎలా చేయాలి, మరియు మిలిటరీ పవర్ ఎవరి దగ్గర ఉండాలి అనే బోలెడు విషయాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి సార్. మధ్య నువ్వేంటి కాక పక్కకు తప్పుకో. నువ్వు ఆవురు, ఆయన స్వాతంత్రంలో పోరాడిన వ్యక్తి ఊరి చివర ఉన్నారు. కానీ అయినా ఈ రోజుల్లో మీకు స్వేచ్ఛా స్వతంత్రాలు ఏ కష్టం లేకుండా పొందేసరికి వాటి విలువ కొద్దిగా తెలియకుండానే పోయింది. అయినా రాజ్యాంగం అనేది మనకి స్వతంత్రం రాకముందు ఈ భారతదేశంలో నివసించే 35 కోట్ల జనాభా యొక్క కళ, 35 కోట్ల జనాభా యొక్క కళ, 2 శతాబ్దాల వేదనకు నిరీక్ష, 9 దశాబ్దాల ఆకాంక్ష, దేశ నలుమూలల నుండి 398 మంది గొప్ప నాయకులను ఎన్నుకొని వారి రాజ్యాంగ సభ సభ్యులుగా ప్రజలు ఎన్నుకున్నారు. మరియు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశోధించి దానిలో మనకి అవసరమయ్యే ఆర్టికల్స్ అవన్నీ పోగు చేసి దానిని రాజ్యాంగంలో రాశారు. అయినా రాజ్యాంగం విలువ మీలాంటి వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? మనకు స్వతంత్రం వచ్చేసరికి ఎంతో మంది నాయకులు తన ప్రాణాలను త్యాగం చేసి మరీ సృష్టించారు. 6 నెలల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత 4773 మార్పులు చేసి అది భారతదేశంలోనే అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా ఉందని ధృవీకరించాకే చివరిగా నవంబర్ 26, 1949 దాన్ని ఆమోదించారు. అలాంటి రాజ్యాంగం గురించి నువ్వు తక్కువ చేసి ఎలా మాట్లాడతావు? మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే తాతగారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా పొరుగు దేశాల పౌరులు స్వాతంత్రం సాధించారు. కానీ అన్యాయమైన జీవితాన్ని గడుపుతున్నారు. అది కేవలం దృఢమైన రాజ్యాంగం లేకపోవడం వలనే. అసలు ఇన్ని కోట్ల జనాభా ఉండి ఇన్ని రకాల భాషలు, మతాలు, ఆచారాలు కలిగి ఉండి మనం 75 సంవత్సరాలకు పైగా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం అలాంటి మహనీయులు చేసి అందరూ కలిసి రాసి మనకు అందించిన రాజ్యాంగం వల్లే. సో రాజ్యాంగం అంటే జస్ట్ ఒక పుస్తకం కాదు సార్. ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్. ఎవ్రీ ఇండియన్స్ వే ఆఫ్ లైఫ్.
వదిలేయండిరా. వస్తుందియా భలే చెప్పారురా. అంబేద్కర్ మహాత్ముడురా. కాన్స్టిట్యూషన్ మహా గొప్పది. జీవితంలో చాలా గొప్పవాడు. cost only 29 rupees. మనిషిని మనిషిలా చూడండి, పశువులా కాదు. ఎవరికి తల వంచదు. ఈ చదువు నీ మార్గం కావాలి, జ్ఞానమే నీ ధనం కావాలి. ఈ వాళ్ళని ఒకరికి ఒకటి బంగా వెలగాలి. ఈ పట్టుదల అధ్యక్షాంగల భారతదేశానికి రాజ్యాంగం కావాలి. ఈ నాయకుడు పేరు కావాలి. అందరూ అంబేద్కర్ తన ధ్యేయంగా మార్చుకొని బాగా చదువుకొని షయాజీ గైక్వాడ్ అనేటువంటి ఒక రాజు సహాయంతో లండన్ వెళ్ళి మెట్రిక్ కంప్లీట్ చేసుకొని అంబేద్కర్ తిరిగి భారతదేశానికి వస్తాడు. బాబా, ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఈ ప్రజలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. మా తలరాతలు రాసేది నువ్వే, మా దేవుడి నువ్వే బాబా. నా ప్రజల కోసం నేను ఎంతైనా కష్టపడతాను. నా ప్రజల కోసం ఎంతైనా కష్టపడతాను. భారత రాజ్యాంగాన్ని అవకాశం నాకు కల్పించాలి. దీనికోసం నా ప్రాణాలైనా అర్పించడానికై సిద్ధంగా ఉన్నాను. జై భారత్. అంబేద్కర్ని కులానికి మతానికి పరిమితం చేయలేము. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై శరవేసిన మహనీయుడు ఆయన. మన అందరి కలలు కన్నది ఆయన కలం. బడుల కోసం ధ్వనించింది ఆయన గలం. మన భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు అంబేద్కర్ మన మధ్య బ్రతికి ఉంటాడు. ఉపాధ్యాయులు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శాంతి. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్ర దినోత్సవం వచ్చినప్పటికీ భారతదేశానికి సొంత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎంపికను ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అప్పుడే భారత రాజ్యాంగం మొత్తం అమలులోకి వచ్చింది. ప్రతి సంవత్సరం అందుకనే
అందుకనే ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ Republic Day. Our Constitution came into the force on this day, 26th January 1950. Our Constitution, we always respect our Constitution. Thank you. 76వ గణతంత్ర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి స్కూలు యజమానానికి, ఉపాధ్యాయులకు, స్కూల్ కమిటీ చైర్మన్కి, సభ్యులకి, వైస్ చైర్మన్లకి, విద్యార్థులకు పేరు పేరున గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జై హింద్. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రధాన ఆచార్యులు నారాజు గారికి, మరి అలాగే సహా ఉపాధ్యాయులు, సోదరిమణులకి, అలాగే స్కూల్ యాజమాన్య కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, మరి నాతోటి కమిటీ మెంబర్లకి అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇది వరకు పెద్దలందరూ చెప్పారు, ఆచార్యులు చెప్పారు, ఏదైతే ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం కోసం మరి అనేకమైనటువంటి, మరి ముఖ్యంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా అనేటువంటిది మన భారతదేశానికి, భావి భారత భవిష్యత్తుకి అందించినటువంటి మహోత్తరమైనటువంటి ముసాయిదా కమిటీ మెంబర్స్ మరియు చైర్మన్. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. మరి అలాగే ఆయనకున్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో మరి అనేకమైనటువంటి వివక్షత, మరి ఈనాడైతే మనకి భారతదేశంలో కుల, లింగ, వర్గ విభేదం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ప్రపంచంలో మంచి గొప్ప నాగరికత ఉన్నటువంటి ఏదైనా దేశం ఉందంటే అది మన భారతదేశమే. దాన్ని పూర్తి ప్రదాయకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళల్లో ఆద్యుడు, పూజ్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్, మరి ఆయనతో సమకాలీకుడైనటువంటి మహాత్మా గాంధీ గారు, మరి సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాగ చెప్పుకుంటూ పోతే భారతదేశం ఏర్పాటు కోసం బ్రిటిషు కబద్ధ హస్తాల నుండి విముక్తి కోసం పోరాడినటువంటి అమరులైనటువంటి మహోన్నతమైనటువంటి భారత ముద్దుబిడ్డలు. మరి ఆ కోవకు చెందినటువంటి మహాత్ముడు, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఎన్నో రాత్రులు తన బిడ్డల్ని, తమ కుటుంబాన్ని మొత్తం అంతా కూడా పోగొట్టుకుని డ్రాఫ్టింగ్ రాశారు. ఈ రోజు ఈ భారతదేశానికి మంచి రాజ్యాంగం అందించినటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్య కమిటీలో నెంబర్ అయినటువంటి పూర్వ విద్యార్థిగా మరొకసారి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, అలాగే మరీ ముఖ్యంగా స్కూలు మన హెచ్ఎం గారికి, అలాగే వైస్ హెచ్ఎం గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భావి భారత పౌరులుగా మహనీయుల మార్గంలో మీరు కూడా నడచాలని, మీలో ఒక ఇంజనీరు, డాక్టరు, ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. శుభాకాంక్షలు. సో ఈరోజు
రాజ్యాంగం గురించి నాకంటే ముందు చెప్పినటువంటి టీచర్స్ మీకు అంతా అన్ని విషయాలు చెప్పారు. మన రాజ్యాంగం మనం ఎందుకు ఈరోజు కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఎప్పటి నుంచి దాన్ని రాశారు, ఎట్లా రాశారు, ఎవరో రాశారు అనే విషయాలు చెప్పారు. అవన్నీ కూడా నేను చెప్పదలుచుకోలేదు. కానీ సో ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మనము ఈరోజు ఈ కాన్స్టిట్యూషన్ డే గురించి, కాన్స్టిట్యూషన్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే గతంలో మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి, బానిసత్వం నుంచి మనం విడుదల పొంది మనకు మనమే పరిపాలన చేసుకుంటున్నామని చెప్పి ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. అంటే భవిష్యత్తులో కూడా మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం కాపాడుకోవాలి కదా, మనల్ని మనము కాపాడుకోవాలి కదా భవిష్యత్తులో మనకు రాబోయేటువంటి ప్రమాదాల నుంచి. సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనకు తెలియకుండానే మన పరిపాలనలో ఒక కొత్త రకమైనటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతా ఉంది. అది ఏంటంటే ఆలిగార్కి అంటే ఏంటంటే ఒక ముఠ, అంటే సంపన్నులైనటువంటి బలవంతులైనటువంటి కొంతమంది పరిపాలన వాళ్ళ చేతిలో పెట్టుకోవడం అన్నమాట. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ వెనకుండి నడిపించడం, వాళ్ళ మాటగానే అంతా జరిగించడం. సో దాన్ని ఆలిగార్కి అంటారు. సో అటువంటి ఆలిగార్కి వ్యవస్థ మనకి ఎంత ప్రమాదమో, భవిష్యత్తులో మీకు ఎంత ప్రమాదమో అది కొన్ని విషయాలు మీకు చెప్తాను. సో ఆలిగార్కి అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, కొంతమంది సంపన్నులైనటువంటి వ్యక్తి ఒక ముఠ పరిపాలన వాళ్ళ చేతిలో పెట్టుకోవడం. అంటే ఎగ్జాంపుల్కి ఒక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ని మనం తీసుకుంటే వాళ్ళ వస్తువులు అమ్ముడుపోవడానికి, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ లాభాల కోసం ఏం చేస్తారంటే మన ఎన్విరాన్మెంట్ ని సంక్షోభంలో నెట్టేస్తా ఉన్నారు వాళ్ళు. సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకొచ్చిందనుకో, కంపెనీల పైన, ఫ్యాక్టరీల పైన ఏదైనా స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకొస్తే వాళ్ళకి నష్టం. సో అటువంటి పాలసీలు రాకుండా మన ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేస్తున్నారు, ఎంతైనా పొల్యూట్ చేసేస్తా ఉన్నారు. కొత్త పాలసీలు రాకుండా నిలబెట్టేస్తా ఉన్నారు వాళ్ళు. దానివల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయితే మనకి, మన భవిష్యత్తుకి ప్రమాదం. సో ఎన్విరాన్మెంటే కాదు, యుద్ధాలను ప్రేరేపిస్తూ ఉన్నారు. యుద్ధాలు జరగడం వలన వాళ్ళ మిలిటరీ కాంప్లెక్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కి లాభం. సో వాళ్ళు ఎందుకు వెనక నుండి ప్రేరేపిస్తూ ఉన్నారు, యుద్ధాలు అనేటివి జరగాల, వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముడుకోవాలన్నట్టు. ఇంకా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య ఫ్యాక్ట్ చెకింగ్ కూడా ఆపేసినారనమాట. ఫ్యాక్ట్ చెకింగ్ చేయడం అంటే పోస్ట్ చేసినటువంటి విషయాలు దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉందని ఆ వ్యవస్థ, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ ఎవరైతే వాడు అంటే వాళ్ళ దాంట్లో పోస్ట్ చేసినటువంటి విషయాలు అది నిజమా అబద్ధమా అని చెక్ చేసి డిలీట్ చేస్తూ ఉంటారు. సో అది కూడా ఆపేస్తారనమాట. అంటే అబద్ధాలనే ప్రచారం చేసేటువంటి కాలాలు వచ్చేసినాయి. అంటే దాని అబద్ధాలనే ప్రచారం చేసేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏఐ. సో ఏఐ వల్ల మన హక్కులన్నీ కూడా ప్రాబ్లమ్స్ లో పడబోతా ఉన్నాయి, మన ప్రైవసీ అంతా కూడా ప్రాబ్లమ్స్ లో పడబోతా ఉంది. సో ఫ్యూచర్ జనరేషన్ లో వీటి వల్ల మనకి ఎంతో ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఆలిగార్కి చేతుల్లో మనం చిక్కుకోకుండా మన ప్రజాస్వామ్యాన్ని ఆలిగార్కి ద్వారా మనం నష్టపోనివ్వకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన, మన పైన ఉంది. కాబట్టి సో మన రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని ఇంకా కొన్ని రోజులు ఫ్యూచర్ జనరేషన్ కు నిలబెట్టుకోవాలని ఆ భారం అంతా మన మీద ఉంది. కాబట్టి అందరి విషయాల గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరియు రమణన్న గారికి, పాఠశాల ఉపాధ్యాయులందరికీ, నా ముందున్నటువంటి పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా భారత రాజ్యాంగంలో మనం ఈరోజే ఎందుకు జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని ఒకసారి పరిశీలిస్తే, బ్రిటిష్ వారు రాకముందు భారతదేశము అనేకమైనటువంటి చిన్న చిన్న రాజ్యాలుగాను ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వ్యాపార నిమిత్తము భారతదేశానికి బ్రిటిష్ వారి కన్నా ముందు డచ్ వారు, పోర్చుగీస్ వారు, యూరోపియన్స్ వారు చాలామంది వచ్చారు. వచ్చిన వారు వ్యాపారం చేసుకొని భారతదేశం నుంచి వెళ్ళిపోయారు. కానీ వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వారు వెళ్ళిపోకుండా మన దగ్గర ఉన్నటువంటి అనైక్యతను ఆధారంగా తీసుకొని, అప్పటికే వారి దగ్గర ఉన్నటువంటి ఆధునిక ఆయుధాలను ఉపయోగించి
భారతదేశాన్ని పూర్తిగా తమ కబంధ హస్తాల్లోకి తీసుకొని వారి యొక్క రాజ్యాంగాన్ని, వారి యొక్క పాలనా విధానాన్ని మన మీద పూర్తిగా రుద్ది భారతదేశ ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛ, సమానత్వం, సాప్రతత్వం లేకుండా చేసి వారు చెప్పిందే చేయాలి, వారు చెప్పిందే చట్టము, దాని ప్రకారం మీరంతా నడుచుకోవాలని దాదాపుగా 200 సంవత్సరాల పైచీలకు భారతదేశాన్ని వారి కబంధ హస్తాలలో బంధించి మన పరిపాలించడం జరిగింది. సో ఇటువంటి క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నాయకులు అప్పటికే కొంత బ్రిటిష్, యూరోపియన్ దేశాలకు వెళ్ళి చదువుకున్నటువంటి వ్యక్తులు, న్యాయవాదులు, రైతులు, టీచర్లు వీరందరూ కూడా భారతదేశ ప్రజలందరినీ సమీకరించి బ్రిటిష్ వారి పైన ఒక పెద్ద పోరాటాన్ని నడిపారు. సో ఈ పోరాటంలో అనేక మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మన దేశానికి స్వతంత్రం సాధించారు. సో ఈ క్రమంలో 1935 అంటే ఆఫ్టర్ క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత మీకు స్వతంత్రాన్ని ఇస్తున్నాము, మీరు రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి అని బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి అట్లీ గారు తెలియజేశారు. సో అప్పటికే మన దేశంలో ఉన్నటువంటి ఎంఎన్ రాయ్ గారు ఒక భారత రాజ్యాంగం కావాలి అని ఒక ప్రతిపాదన చేసి అతను కొంతవరకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. సో తదనంతర కాలంలో మోతీలాల్ నెహ్రూ గారి యొక్క నాయకత్వాన కూడా కొంత రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలు పరిశీలించిన మీదట బ్రిటిష్ ప్రభుత్వం కూడా 1935 ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే అట్లీ గారు మీకు స్వతంత్రాన్ని ఇస్తున్నారు, మీకు రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి, మీకు చేత కాదు, మీరు కూడా మా రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సి వస్తుంది, కేవలం పాలకులే మారుతారని వారు ఒక ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ని తీసుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ మేధావులు ఒక సమావేశమై 1946 డిసెంబర్ 9వ తేదీన ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ సభలో బ్రిటన్ పరిపాలిస్తున్నటువంటి అంటే డైరెక్ట్గా రూల్ చేసినటువంటి రాష్ట్రాల నుంచి 298 ప్రతినిధులు, దానితో పాటు ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఒక 98 మంది ప్రతినిధులు ఈ యొక్క రాజ్యాంగ సభకు ఎన్నుకున్నారు. ఆ రాజ్యాంగ సభ డిసెంబర్ 9వ తేదీన 1946న ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దానికి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాని నియమించారు. సో ఆ యొక్క సమావేశంలో అత్యధిక మంది అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని ఆ యొక్క సమావేశంలో రాజ్యాంగ సభకు అధ్యక్షతగా నియమించడం జరిగింది. సో ఇటువంటి క్రమంలో అనేక కమిటీలు, సో అంచనాల కమిటీ అయితేనేమి, డ్రాఫ్టింగ్ కమిటీ ఏమిటి, ఇటువంటి కమిటీలన్నీ ఏర్పాటు చేసుకొని దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పైచీలకు కష్టపడి 165 రోజులు అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన మీదట ఒక రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో ఏముండాలి ప్రజలకు, మనం అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాం. సో మన ప్రజలందరూ కూడా ఏముండాలి, స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం ఉండాలి, సౌభ్రాతత్వం ఉండాలని వివిధ దేశాల రాజ్యాంగాలన్నిటినీ పరిశీలించిన మీదట మన రాజ్యాంగాన్ని మనకు తీసుకొచ్చాం. సో ఈ రాజ్యాంగాన్ని మీద మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది కామెంట్లు చేశారు. సో మీ రాజ్యాంగం ఎక్కువ కాలం నిలబడదు, ఎందుకంటే మీ భారతదేశం వైవిధ్యమైనటువంటిది, అనేక మతాలకు, అనేక కులాలకు, అనేక సిద్ధాంతాలకు నిలబడినటువంటిది, ఈ యొక్క రాజ్యాంగం నిలబడదు అన్నటువంటి కామెంట్ చేశారు చాలా మంది. అయినప్పటికీ భారతదేశము ప్రపంచంలోనే ఏ యొక్క దేశ రాజ్యాంగంలో కూడా లేనటి విధంగా 76 సంవత్సరాల సుదీర్ఘంగా భారతదేశ రాజ్యాంగం నిలబడింది. సో మనం అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలిస్తే ఏ యొక్క రాజ్యాంగం యొక్క గరిష్ట జీవితకాలం అంటే యావరేజ్గా తీసుకుంటే 15 సంవత్సరాల కన్నా ఎక్కువగా మనుగడ కొనసాగలేదు. కానీ మన భారత రాజ్యాంగం 75 సంవత్సరాలైనా కూడా అట్లనే చాలా దృఢంగా ఉంది. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని రచించినటువంటి మేధావులు, భారతదేశ మేధాశక్తి ఎంత గొప్పదో మన భారత రాజ్యాంగాన్ని చూస్తే, భారత రాజ్యాంగాన్ని పరిశీలిస్తే మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగానే కాలానుగుణంగా, సమయానికి అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని దాదాపు ఇప్పటికీ 106 సార్లు సవరించారు. కష్టతరమైనటువంటి అంశాలను అందరి అభిప్రాయాలు తీసుకొని సవరించినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి పూర్తి సార్వభౌమాధికారాన్ని భారత రాజ్యాంగము ఇవ్వలేదు. ఎందుకంటే
ఏ ఒక్కరికో పూర్తి సార్వభౌమాధికారం ఇస్తే ఆ యొక్క రాజు ఆ యొక్క పరిపాలన అధినేత నియంతగా మారి తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి మన దేశ రాజ్యాంగంలో ఏ ఒక్కరికి పూర్తిగా సార్వభౌమాధికారం లేదు. కాబట్టి ఇన్ని రోజుల పాటు మన భారత రాజ్యాంగము చాలా దృఢంగా నిలబడింది. సో మన భారత రాజ్యాంగాన్ని గురించి కేవలం ఒక నిమిషంలో చెప్పి ముగిస్తాను. సో మన భారత రాజ్యాంగం గురించి ఒక చిన్న కవిత. రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంత మంది. హెచ్ఎం గారికి అందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ ఆశిస్తున్నామా. మన ఇండియా మనకు నేషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయి అని మీకు తెలుసు. ఒకటి ఫస్ట్ వచ్చి ఇండిపెండెన్స్ డే, ఒకటి ఇండిపెండెన్స్ డే, రెండు రిపబ్లిక్ డే. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ డే అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రిపబ్లిక్ డే గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటాము అంటే 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఇనుప సంఖ్యలలో బంధించబడినటువంటి దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నాం. కాబట్టి మనం దానికి గుర్తుగా ఏం చేసుకుంటున్నాము అంటే ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం. దెన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రిపబ్లిక్ డే? మరి రిపబ్లిక్ డే ఎందుకు చేసుకోవాలి? 200 సంవత్సరాలు ఉన్నాం. ఎవరి పాలనలో ఉన్నాం? బ్రిటిష్ పాలనలో ఉన్నాం. అలాంటప్పుడు పోనీ బ్రిటిష్ పాలన కంటే ముందు ఎలా ఉంది మన దేశం అంటే చిన్న చిన్న రాజ్యాలతో ఉంది. అక్కడ రాజులు రాణులు పరిపాలించేవాళ్ళు. వాళ్ళకు ఒక రాజ్యాంగం అంటూ ఉందా? వాళ్ళకు ఒక బుక్ ఉందా అంటే లేదు. ఎవరు రాజు మంచోడైతే దానికి తగ్గట్టుగా పాలన ఉండేది. మరి వీళ్ళకందరినీ ఎంటర్ అయింది ఎవరు అంటే బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ ఏమని చెప్పి ఎంటర్ అయినారు నాన్న? మేము ఒక చిన్న వ్యాపారం చేసుకుంటామంటూ డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చి మొత్తం రాజ్యాలన్నింటినీ డివైడ్ చేసేసి వాళ్ళ కబంధ హస్తాలతో బంధించేశారు. అలాంటి కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది భారతదేశం అని ఒక దేశంగా ఉండిపోయింది. అలాంటి భారతదేశాన్ని మనం స్వాతంత్రం ఇచ్చుకున్నప్పుడు 1947 ఆగస్టు 15 తీసుకొచ్చినాం ఇండిపెండెన్స్ డే. మరి 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళకి ఏంటున్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఎవరికి తగ్గట్టు ఉన్నాయి అంటే బ్రిటిషర్స్ తగ్గట్టుగానే ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అప్పుడు కనీసం మనం విద్య నేర్చుకోవడానికి కూడా ఇండియన్స్కి లేదు. ఒకటి బయటికి రావడానికి లేదు. ఎగ్జాంపుల్ కన్యాశుల్కం. 45 ఏళ్ళ వాడు 10 ఏళ్ళ పాపను పెళ్లి చేసుకునేవాడు. సతీ సహగనం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కనీసం ఆడవారి బయటకు వచ్చి చదవడానికి లేదు, తిరగడానికి లేదు, ఏంటివి లేవు. ఇలాంటి వాటివన్నీ మనకు వద్దు. ఈ దేశాన్ని మనం హ్యాపీగా మనం పరిపాలన చేసుకోవాలి అని చెప్పినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసినదే ఏంటి అంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఎలాంటిది అంటే మనం ఒక జాతిని తీసుకోండి, ఒక మతాన్ని తీసుకోండి, మనకి ఎలా అయితే పవిత్ర గ్రంథాలు అయితే ఉన్నాయో, మనకు భగవద్గీత, ఖురాన్, బైబుల్ మనం ఎలా ఉంటామో అలా ప్రతి భారతీయుని యొక్క పవిత్ర గ్రంథం ఏది అంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి కర్త ఎవరు? రాజ్యాంగకర్త ఎవరు అంటే దాన్ని నిలబడి రాసిన మహానుభావుడు భీమ్రావ్ అంబేద్కర్ గారు. అలాంటి వారి నేతృత్వంలో మన భారతదేశంలో ఎలాంటి ఆపదలు లేకుండా ఎవరికి కూడా హక్కులు సమాన హక్కులు వచ్చేటట్టుగా చేశాడు. మరి ఈ రాజ్యాంగాన్ని పట్టుకునే ఉంటుందంటే ఎస్, మీరు కల్కి సినిమాలో సుప్రీంని చూశారు. అలా సుప్రీమే ఎవరు అంటే ఈ రాజ్యాంగం. మన పోలీస్ కానీ, మన గవర్నమెంట్ కానీ, మన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా ఎవరిని ఫాలో కావాలి అంటే ఈ రాజ్యాంగాన్నే ఫాలో కావాలి. అలాంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు 1950 జనవరి 26 రోజున. అందుకే ఈ రోజు రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్నాం. మరి ఇంత హ్యాపీగా జరుపుకోవాల్సిన రిపబ్లిక్ డే మరి ఎప్పుడెప్పుడు గుర్తు పెట్టుకోవాలి అంటే ఇండిపెండెన్స్ రోజు కష్టపడి సంపాదించినటువంటి ఆ మహాత్ముల యొక్క గుర్తు తెచ్చుకుంటూ మన డెవలప్మెంట్ నెక్స్ట్ ఇండియా ఎలా డెవలప్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఈ రాజ్యాంగాన్ని ఎవరు తీసుకొచ్చుకున్నారు అంటే రాసేస్తారు, మనోళ్ళు రాసేస్తారు. సార్ చెప్పారు ఎన్నేళ్ళు పట్టింది అంటే మరి ఎక్కడ ఉన్నాయి? అప్పుడు ఐడియాస్ లేవు కదా. మనకంటే ముందు స్వతంత్రం సంపాదించినటువంటి ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, అమెరికాన్ కానీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఐడియాస్ తీసుకొని మనం హక్కులు కానీ రెఫరెన్సెస్ కానీ తీసుకొని రాయడం జరిగింది. మరి ఇది అలాగే ఉంటుందా అంటే దీన్ని మారుస్తూ కూడా ఉండవచ్చు. ఫస్ట్ రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే 22 పార్ట్స్ 395 ఆర్టికల్స్ ఉండేది. అట్ ప్రెసెంట్ ఎట్లా అంటే 12 ఆర్టికల్స్ 25 పార్ట్స్ 470 ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే ప్రతిరోజు కాదు
సమయానుకూలంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు రాజ్యాంగాన్ని సరిదిద్దుతూ మన దేశాన్ని ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ తో అటువంటి డెవలప్డ్ కంట్రీస్ తో డెవలప్డ్ కంట్రీ అయినటువంటి మన ఇండియా చేతులు ముందుకు చేస్తూ మనం డెవలప్డ్ కంట్రీ వైపుకు మనం పరిగెడుతున్నాం. ఇలాంటి డెవలప్డ్ కంట్రీలో మనం కూడా ఒక డెవలపింగ్ కంట్రీలో బాధ్యతాయుతమైన ప్రదేశంలో ఉన్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా మీరు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ కి 70% ఆఫ్ ద ఇండియన్స్ మొత్తం అమెరికాలో మన వాళ్ళే CEO. ఎగ్జాంపుల్ గూగుల్ మొత్తం ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి గూగుల్ యొక్క CEO కూడా మనోడే. అలాంటి వాళ్ళలో మీరు ఉండాలని ప్రతి ఒక్క విద్యార్థి కూడా నెక్స్ట్ డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మ్యామ్. 140 కోట్ల మంది ప్రజలు ఐక్యతగా కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఈ జాతీయ పండుగ. మనము ఒక్కసారి విద్యార్థులుగా ఆలోచిస్తే ఆ రోజు మన జాతీయ నాయకులు స్వాతంత్రం కోసం ఎంత పాటుపడినారు, వారి ప్రాణాలను తెగించి మనకు ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం తెచ్చిన తర్వాత మన దేశం యొక్క చట్టాలను మనమే తయారు చేసుకోవాలి, మన దేశంలో ఉన్నటువంటి సౌకర్యాలు ప్రజలకు ఏమవుతాయి, విద్యన ఉపాధి ఏమి అని చేయడం జరిగింది. ఓకే, జాతీయ నాయకులుగా స్వాతంత్రం తెచ్చినారు, వాళ్ళు మన చేతుల్లో పెట్టిన తర్వాత ప్రస్తుతం విద్యా వ్యవస్థ కానీ మానవ జాతి కానీ ఏ విధంగా ఉంది? మనకు అనేక రకాలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం అనేక రకాలైన సౌకర్యాలు కల్పిస్తుంటే విద్యార్థులుగా మనం ఏమి చేస్తున్నాము? ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమి, అదే యొక్క డ్యూటీస్ ఏమి? దీంట్లో చూసుకుంటే అది మీ అంతకు మీరే ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను ఏం చేస్తున్నాను, ఏం చేయకూడదు, నా వ్యక్తిగత ధర్మానేమి, నా తల్లిదండ్రులు నాకు ఏమి ఇచ్చినారు, గవర్నమెంట్ నాకు ఎంత ఖర్చు పెడుతుంది సంవత్సరానికి నా పైన, అంటే ప్రభుత్వం అంటే పేదవాళ్ళదే, ప్రతి ఒక్కరిదే ట్యాక్సులు కట్టేదే. కానీ మనం ఏం చేస్తున్నాము? క్షణికావేశాలకు, ఆకర్షణలకు, తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదు, దేశభక్తి లేదు, గురుభక్తి లేదు, ఋషి భక్తి లేదు, దైవ భక్తి కానీ ఏమీ లేదు. మనకేం కావాలి? తల్లిని కానీ, తండ్రిని కానీ, గురువుని కానీ, పెద్దలను కానీ ఎదిరించడం నేర్చుకున్నారు. అందరూ కాదు, కొంతమంది. అమ్మ మాట్లాడితే నీకేం తెలుసులేమ్మా, నువ్వు కాలం వేరు, నువ్వేం చదువుకున్నా కూర్చో అంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. న్యాయం చెప్తే మీ కాలం కాదులేనైనా అని. అంటే తల్లిదండ్రుల మాట కూడా వినడం లేదు. అంటే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఉపాధ్యాయుల చేతుల్లో కానీ, హెడ్ మాస్టర్ చేతుల్లో కానీ, ప్రజల చేతుల్లో కానీ. తల్లిదండ్రులు కూడా కొంతవరకే ఉంటారు. నేను 2 మాటలు మాట్లాడి సాధిస్తా. కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరు బాగుపడాలన్నా బాగుపడకూడదన్నా అది మీరే. 4 దారులు ఉన్నాయి. 4 దారుల్లో ఒకటి కంపలతో ఉంటుంది, ఒకటి గాజులతో ఉంటుంది, గాజు పెంకులు అటువంటివి, ఒకటి మంచి రోడ్డు ఉంటుంది, ఒకటి మురికి కాలం ఉంటుంది. ఏ దారిలో పోవాలి అనేది గురువులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్తారు. తల్లిదండ్రులకు టైం లేదు, తల్లిదండ్రులు సంపాదన ఏం చేసినా మీకోసమే కదా మేము సంపాదిస్తాండేది అని తల్లిదండ్రులు వాళ్ళు ఆశలు ఇస్తున్నారు. కానీ ఆశలు సంపాదిస్తున్నారు కానీ తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలు నేర్పడం లేదు. ముందు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, రామాయణం, భారతం ఏదైనా కానీ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది అది మొదటి గురువు. తల్లి నుండి రావాలి. బడికి వచ్చేటప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి ఇలా ఉండమ్మా, ఇలా ఉండకూడదు నాయనా. ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఏం చేసినావు స్కూల్లో అని తల్లిదండ్రులు ఎవరు కూడా అడిగేవాళ్ళు చాలా మటుకు లేదు. వాళ్ళకి ఆశలు సంపాదిస్తాడు, 100 రూపాయలు ఇచ్చి పోరా, టిఫిన్ తినేసి వెళ్ళిపో, అంతే మాకు పని. కాబట్టి నేను విద్యార్థులు అందరికీ చెప్పేది ఒకటే, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఒకసారి ఆత్మావగాహన తెలుసుకోండి. ఎప్పుడైనా మీకు సమస్య వస్తే సాయంత్రము రాత్రి కూడా పండుకునే ముందు ఒక 10 నిమిషాలు మీ అంతరాత్మను చూడండి. ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ఉంటుంది. ఇక్కడ భగవంతుడు ఎక్కడ కళ్ళు మూసుకొని దాన్ని కానీ గమనిస్తే ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళనే గమనిస్తూ అంటాం, ఎదుటి వాళ్ళని అంటాం. మనల గురించి మనం తెలుసుకోం. మన లోపల ఉన్న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.
అలాగే మన పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గారికి, పాఠశాల కమిటీ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. అలాగే పాఠశాలకు విచ్చేసినటువంటి టీచర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మరి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరికీ 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 1950 జనవరి 26వ తేదీన మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ముఖ్యంగా ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఈ రోజుకు నేటికి మరి అన్ని దేశాల రాజ్యాంగాల కంటే మరి మన భారతదేశ రాజ్యాంగము ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంది. మరి ఈ సందర్భంగా రాజ్యాంగ రచనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నందుకు నేను చాలా ప్రధానోపాధ్యాయునిగా గర్వపడుతున్నాను. అలాగే ప్రతి ఒక్క విద్యార్థులు అలాగే ప్రతి భారతదేశ పౌరుడు గర్వించాల్సినటువంటి రోజు మరి ఈ గణతంత్ర దినోత్సవం రోజు. కాబట్టి మనందరం దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఓకే సార్. డెబ్బై 6వ గణతంత్ర దినోత్సవంగా మన పాఠశాల తరఫున జెండా ఎగరవేసిందిగా కోరుతున్నాం. సౌండ్ రాకూడదు. ఆర్డర్ వెళ్ళిపో బాబు. झंडा
మొట్టమొదటిసారిగా ఇప్పుడు మార్చ్ ఎస్పీఎల్ నుండి మార్చ్ ఉంటుంది. ఇంటికి రండి, కొంచెం ఏడాది రండి. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం 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 భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం. కులమలతో జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ 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 బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. మనకు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు అటువంటి విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకున్నాం. ఈరోజు రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే మనకు స్వాతంత్రం, తర్వాత రిపబ్లిక్ డే అని రెండు రకాలుగా ఉంటాయి. స్వాతంత్ర దినోత్సవం కేవలం మనకు వాకిలి ఇంటికి పోవడానికి మాత్రమే అవకాశం. మరి మన పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ పాఠశాల ఇది అయిపోతుంది సార్. పీటీ సార్ ఇక్కడ సెల్యూట్ చెప్పేవాళ్ళు వాళ్ళు పంపిస్తారు పైకి. తర్వాత సార్ విజయ్ విశ్వకి రక్తాచారం అనే పాట దాన్ని రెడీ చేసుకోండి సార్. జెండా ఆవిష్కరించిన తర్వాత అవి పాడైతే అట్లే పెట్టాలండి, మళ్ళీ కట్టాలి, ఈ సైడ్ కట్టాలండి. నన్ను ఫ్లాగ్స్ పెడితే అందరికి మేడం మీ ఫోన్ ఇక్కడ ఇడే పెట్టింది మేడం, ఇక్కడే పెట్టింది పెట్టినా ఎవరెవరి Bye.